షేర్ ఇచ్చిన సండే స్కూల్ పిల్లలందరికీ నా వందనాలు. మనం ఈరోజు లోకరాసిన సువార్త 18వ అధ్యాయము 18వ వచనం. ఒక అధికారి ఆయనను చూచి, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడునగుటకు నేనేమి చేయగలనని ఆయన అడిగాను. అందుకు యేసు, నేను సత్పురుషుడునని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడను సత్పురుషుడు కాడు. యమనస్తుడు వచ్చాడా రాలేదా? చెప్పాలి నాకు. నిత్యజీవం కోసం ఒక యమనస్తుడు వచ్చాడు. సద్బోధకుడా, నేను నిత్యజీవములకు వారసుడు అవ్వాలంటే నేనేం చేయాలి అని అడిగాడు. అన్నప్పుడు యేసు ప్రభు వారు ధర్మశాస్త్రంలో నుండి కొన్ని చెప్పారు. నువ్వు వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, నీ తల్లిదండ్రులు సన్మానించము, నరహత్య చేయవద్దు. ఈ ఆజ్ఞలన్నీ చెప్పినప్పుడు అతను ఏమన్నాడు? మరి నేను బాల్యం నుంచే వీటన్నిటిని నేనేం చేస్తున్నా, అనుసరిస్తూనే ఉన్నాను కదా అని అన్నాడు. అన్నప్పుడు యేసుప్రభు వారు మరి అతను చెప్పింది నిజమే కాబట్టి యేసుప్రభు వారు కూడా ఏం మాట్లాడలేదు. అయితే నీకు ఒకటి పొదుగుంది, నీకేముంది? ఒకటి పొదువుగా ఉంది. అదేంటి అని అంటే నీకు ఆస్తి ఉంది. నీ ఆస్తిని నువ్వు అమ్మివేసి నువ్వెవరికి ఇవ్వాలి? పేదలకు ఇవ్వు. లేని వారికి నీ ఆస్తిని నువ్వు అమ్మేసి పేదలకు ఇచ్చి నువ్వేం చేయాలి? నన్ను వచ్చి వెంబడించు అన్నాడు. అతన్ని యేసుప్రభు శిష్యుడిగా పిలిచాడు. యేసుప్రభు వారు ఆహ్వానించాడు. నువ్వు వచ్చి నన్ను వెంబడించు అని అన్నాడు. అయితే అతనికి మిక్కిలి ఆస్తి, అంటే చాలా ఆస్తి ఉంది కాబట్టి అతను మిక్కిలి వ్యసన పడ్డాడంట. అంటే వ్యసన పడటం అంటే ఏంటి? బాధపడుతున్నాడు, ఆస్తిని వదులుకోలేకపోతున్నాడు. దేవుడిచ్చిన ఆస్తిని దేవుడి కొరకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడా? ఇష్టపడట్లేదా? ఇష్టపడుతున్నాడా? ఇష్టపడట్లేదా? ఇష్టపడట్లేదు. నువ్వు అమ్మమంటే అలాగే ప్రభువా, నేను పేదలకి నా ఆస్తిని అమ్మేసి ఇచ్చేస్తాను అన్నాడా? అక్కడ రాయబడలేదు. అక్కడ అంటే అతను మిక్కిలి వ్యసన పడుతూ వెళ్ళిపోయాడంట. అంటే దుఃఖపడుతూ వెళ్ళిపోయాడు. దేవుని ఎడల ధనవంతుడిగా కాక తన ఎడల ధనవంతుడిగా ఉండాలనుకున్నాడు ఆ యమనస్తుడు. మళ్ళీ అతనికి ఏం కావాలంట? ఏం కావాలి? మీరందరూ నిద్రపోకండి. నా క్లాస్ అంటే క్వశ్చన్కి ఆన్సర్ రావాల్సిందే. నిద్రపోయానంటే నించోబెట్టేస్తా. అది దేవుని ఎడల ధనవంతుడిగా కాక తన ఎడల ధనవంతుడిగా ఉండాలనుకున్నాడు యమనస్తుడు. అంటే ధనం ఉంటే ఏమేమి వస్తాయి? కోరికలన్నీ వచ్చేస్తాయి. ధనం ఉంటే చిటికేస్తే వచ్చేస్తాయి అనుకున్నాడు, నమ్మాడు. ధనంతో దేవుని రాజ్యాన్ని కొనగలమా? కొనలేము. అందుకన్నాడు యేసుకున్నాడు, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభం. అసలు అది జరగదు. ధనవంతుడు దేవుని రాజ్యంలోకి వెళ్తాడా అన్నాడా? యేసు ప్రభువు వెళ్ళరన్నారా? వెళ్ళరు. అర్థమైందా? ఎందుకు? వారు ఎవరి మీద ఆధారపడతారు? ధనం మీద ఆధారపడతారు. పేదలైతే ఎవరి మీద ఆధారపడతారు? దేవుని మీద ఆధారపడతారు. కాబట్టి ఆ యమనస్తుడు నిత్యజీవం దేవుడితో ఉండే హాయిగా ఉండే ఆ స్థితిని కోల్పోటాకైనా ఇష్టపడ్డాడు తప్ప తన ఆస్తిని అమ్మటానికి ఇష్టపడలేదు. అంటే నువ్వు దేవుని రాజ్యం నీకు కావాలంటే నీ ఆస్తిని అమ్మేసుకోవాలి. దేవుని రాజ్యము పక్కన ఉంది, ఆస్తి పక్కన ఉంది. దేనికి విలువ ఇవ్వాలి? మనం దేవుని రాజ్యానికి విలువ ఇవ్వాలి. ఎందుకంటే యుగయుగాలు తరతరాలు దేవుడితో సంతోషంగా నిత్య రాజ్యంలో పరలోకంలో హాయిగా ఉండే ఆ స్థితిని ఆ యమనస్తుడు కోల్పోయి వ్యసన పడుతూ దుఃఖపడుతూ వెళ్ళిపోయాడు. మరి మన జీవితాల్లో మీరు చదువుకుంటున్నారు, మీకు చదువుకు విలువిస్తారా? ఆరాధనకి దేవుని సన్నిధానానికి విలువిస్తారా? అది క్వశ్చన్కి ఆన్సర్ చేస్తున్నారా? నిజమేనా? అది మీరు ఎదిగే కొలది మీకు సంపాదిస్తారు, ఉద్యోగాలు వస్తాయి. మీకు సంపాదన వచ్చినప్పుడు సంపాదనని ఇష్టపడాలా? దేవుని ఇష్టపడాలా? అది దేవుని ప్రేమించాలి. దేవుని ఎడల ధనవంతుడిగా ఉండాలి. ఎవరైనా సరే తమ ఎడల ధనవంతుడిగా ఉండకూడదు. ఆస్తి ఎప్పుడు
నిలకడగా ఉండదు. ఈరోజు నా దగ్గర రూపాయి అంటే తర్వాత ఇంకొకరి దగ్గరికి ఆ రూపాయి వెళ్ళిపోతుంది. కానీ నిత్యరాజ్యము దేవుడిచ్చేది స్వతంత్రించుకోవడం ఎంత మహాభాగ్యమో ఆ మహాభాగ్యాన్ని వద్దనుకున్నాను. అందుకే యేసు ప్రభు లాస్ట్ వచనంలో చూడండి ఒకసారి, 25వ వచనంలో, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్యంలో గుంట దూరట సులభమని చెప్పాను. అసలు సూది బెజ్యం ఎంత ఉంటుంది చెప్పండి? ఎంత ఉంటుంది? ఆ చిన్న బెజ్యంలో ఏది దూరిద్ది అంట? అదే దూరడం సులభం అంట. అంటే ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం అనేది ఈజీ కాదు, అది అసాధ్యమైన పని. ఎందుకంటే ధనాన్ని ప్రేమిస్తాడు కాబట్టి. ఆ యవనస్తుడు చిన్నబుచ్చుకున్నాడు. మీరు యవన దశలోకి వస్తున్నారు. దేవుని కొరకు మీరు బ్రతకకపోతే మీకు నిత్యరాజ్యము దొరకదు. మీరు ఎవరి కోసం జీవించాలి? అది ఆదివారం వస్తుందంటే పేరెంట్స్ మిమ్మల్ని హెచ్చరించేదాకా తయారవరా? చెప్పాలి నాకు. ముందే మీరే లేచి తయారవుతారా? ఇంట్లో పేరెంట్స్ లేవాలి సండే స్కూల్ తయారవ్వండి అంటారంటే మీరు దేవుని ప్రేమిస్తున్నారా లోకాన్ని ప్రేమిస్తున్నారా? లోకాన్ని ప్రేమిస్తారు. టీవీలో సీరియల్ ఏదైనా ఇష్టపడ్డారనుకో టైం ఎప్పుడొస్తుందా అని చూసుకుంటారా లేదా? మీకు ఇష్టమైన క్రికెట్ ఉందనుకో పలానా టైం అంటే ఆ పనులన్నీ ముగించుకొని ఏం చేస్తారు? క్రికెట్ చూడటానికి ఇష్టపడతారు. అంటే మీరు దేవునికి ప్రథమ స్థానం ఇస్తున్నారా లేకపోతే లోకానికి ప్రథమ స్థానం ఇస్తున్నారా? మిమ్మల్ని మీరు హెచ్చరించుకోండి. అట్లా దేవునికి ప్రథమ స్థానం కాకుండా మీరు లోక సంబంధమైన వాటికి ప్రథమ స్థానం ఇస్తే నిత్యరాజ్యము అంత ఈజీ కాదు. లోకంలో ఉన్న ఆశలన్నింటినీ వదులుకోవాల్సిందే. నీ క్రికెట్ అయినా సరే, నీ సీరియల్ అయినా సరే, నీ ఫ్రెండ్షిప్ అయినా సరే, నీ చదువు అయినా, ఇవన్నిటికన్నా ఎక్కువ ఏది? దేవుని రాజ్యము. నిత్యరాజ్యం ఎంతో విలువైనది. ఆ విలువైనది దేవుడు ధనవంతులకి ఇవ్వట్లా. ఎవరికి ఇస్తాడంట? పేదలకి. ఎవరైతే తమను తాము తగ్గించుకొని దేవుడిపై ఆధారపడతారో అట్టి వారికే దేవుని రాజ్యం. కాబట్టి ఆ యవనస్తులాగా బాధపడదామా? నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి కృషి చేద్దామా? కృషి చేయాలంటే ఆశ ఉండటం ఒక ఎత్తు అయితే ఆ ఆశను నెరవేర్చుకోవడం కోసం మనం ఏం చేయాలి? ప్రయత్నం చేయాలి. ఏ ప్రయత్నం చేయకుండా ఎవరు ఏది సాధించరు. అర్థమైందా? నేను బస్ స్టాప్కి వెళ్ళాను, బస్సు వచ్చింది, బస్సు ఎక్కాలి అనుకుంటాను. వెళ్తానా బస్సుకి? నేను కాల్ తీసి ఏం చేయాలి? బస్సు మీద అడుగు పెడితే ఎక్కడికి వెళ్తా? నేను వెళ్ళాల్సిన గమ్యస్థానానికి వెళతా. నేను బస్సు ఎక్కాలి నా ఊరు వెళ్ళాలంటే నువ్వు అక్కడే ఉంటావు కదలవు. నువ్వు నీ గమ్యస్థానానికి వెళ్తావా? వెళ్ళలేవు. అలాగే నిత్యరాజ్యానికి వెళ్ళాలని మనకు ఆసక్తి ఉంటే ఆ ఆసక్తిని నెరవేర్చుకోవడానికి ఈ భూమి మీద దేవుడు ఏమేమి చెప్పాడో తల్లిదండ్రులు సన్మానించాలి, వ్యభిచరించకూడదు, అబద్ధ సాక్ష్యం పలకూడదు, నరహత్య చేయకూడదు, ఇతరులను తిట్టకూడదు, చాడీలు చెప్పకూడదు, ఇవన్నీ ధర్మశాస్త్ర సంబంధమైనవన్నిటినీ ఆ యొక్క యవనస్తులు పాటించాడు కాబట్టి యేసు ప్రభువు వారి దగ్గరికి రాగలిగాడు. మనము అలాంటి జీవితాన్ని ఆ యవనస్తులాగా జీవించుకోకుండా అమ్మో దేవుని రాజ్యం చాలా విలువైనది కాబట్టి మనం ఎప్పుడు తగ్గించుకొని యేసు ప్రభువు వారు చెప్పినట్టుగా ఈ లోకంలో జీవించినట్లయితే మనం దేన్ని స్వతంత్రించుకుంటాం? మీరు నేను అందరూ నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని, దానికోసం దేవుడు చెప్పిన విధానాన్ని పాటించాలని కోరుకుంటూ ఈ క్లాసుని ముగిస్తున్నాను. అందరూ